రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమిళనాడు నూతన సీఎం విజయ్ తమ ఎమ్మెల్యేలు డబ్బు తీసుకోకుండా పనిచేస్తున్నాయంటూ తెలిపారన్నారు. అలా తెలుగు రాష్ట్రాల ప్రధాన పార్టీ అధినేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. నిధులు లేవంటూనే విలాసవంతంగా ప్రభుత్వంలోని పెద్దలు విదేశాలకు తిరుగుతున్నారని విమర్శిస్తున్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించాలని చెప్పేసి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేస్తారు. ఈ రోజు అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ప్రస్తుతం చింతామోహన్ సార్ చెప్పండి, 12వ పీఆర్సీ నిధులు విడుదల చేసి మీరు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు, ఏంటి అసలు పరిస్థితి? 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు. వాళ్ళు బిడ్డల్ని చదివించుకునే దానికి 3 రూపాయలు వడ్డీలు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు 30,000 కోట్లు ఉన్నాయి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని వినయంగా మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున వెంటనే వాళ్ళ బకాయిలు ఈ నెలాఖరు లోపల చెల్లించాలని, 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కోరుకుంటున్నాం. రెండోది, నిన్న నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడ తమిళనాడులో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 2 ప్రాంతీయ పార్టీలు ఓడిపోవడం ఖాయం అని తెలియజేస్తూ మరి ఆయన అన్నాడు, నేను అవినీతిలో ఏలు పెట్టను, మా వాళ్ళ చేత పెట్టించను అని చెప్పాడు. మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పగలడా అవినీతిలో నేను పోను? జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా అవినీతిలోకి పోను అని నేను అడుగుతున్నా. రాజధాని విషయంలో రాజధాని అమరావతి అంటున్నాడు, అది చంద్రావతిగా మారిపోయింది. మరి మేము డిమాండ్ చేస్తున్నాం, రాయలసీమ జిల్లాల్లో ఉంటే బాగుంటుంది. అమరావతి పైన కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? ఇప్పటికే పీసీ అధ్యక్షుడు వైఎస్ఆర్లో అమరావతికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. మీరు అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి అంటే అమరావతిని వ్యతిరేకిస్తున్నారా? నేను దేన్ని వ్యతిరేకించటం లేదు. రాయలసీమని అభివృద్ధి చేయమంటారు. అంటే ఇప్పుడు వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేస్తూనే అమరావతిని కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి ప్రస్తుతం ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఆయన చేస్తే మాకేం సంతోషమే. అయితే 1000 కోట్లతో చేయి, 1,00,000 కోట్లు వద్దు. 1000 ఎకరాల్లో చేయి, 1,00,000 ఎకరాల్లో వద్దని చెప్తాం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా గత ప్రభుత్వంలో బడ్జెట్ లేని పరిస్థితి, ప్రస్తుతం కూడా అప్పుల్లో ఉన్న రాష్ట్రము ఈ రోజు నిధులు కూడా విడుదల చేయలేని పరిస్థితిలో ఉంది. ఎలా చూసారు? వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే ప్రత్యేక విమానాల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రయాణాలు చేస్తారా? ఈ రోజు ఆయన ఢిల్లీకి వెళ్తున్నాడు, మామూలు విమానంలో పోవచ్చు కదా. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో వెళ్తున్నాడు. సింగపూర్కి వెళ్ళారు, కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు, డబ్బు దుబారా చేస్తున్నారు బాగా. మరి ఈ పరిస్థితుల్లో డబ్బు లేదని చెప్తాం. ఇది మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ చెప్తున్న పరిస్థితి. అమరావతి రాజధానిగా ప్రకటించినారు, అయితే నిధులు లేకపోతే అమరావతి ఎలా డెవలప్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. మరోవైపు వెనుకబడిన జిల్లాలకు కూడా పరిశ్రమలు రావాలని చెప్తున్నారు. మరోవైపు 12వ పీఆర్సీ నిధులు వెంటనే విడుదల చేసి ఉద్యోగస్తులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.